చంద్రబాబు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు రాష్ట్రంలో రైతుల్ని కుదేల్చేస్తున్నాయి. ఇప్పటికే మామిడి, ఉల్లి, టొమాటో, అరటి రైతులు తమ ఉత్పత్తులను రోడ్లపై పారబోసి పంటలను దున్నేగా తాజాగా జాబితాలో పత్తి రైతులు కూడా చేరిపోతున్నారు. ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట బాగా దెబ్బతిని పత్తికాయల్లోకి వర్షపు నీరు చేరడంతో దిగుబడిపైన ప్రభావం పడింది. చివరకు నష్టపరిహారాన్ని కూడా చంద్రబాబు సర్కార్ ఎగ్గొట్టడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు పత్తి రైతులు. ఇలా ప్రకృతి ప్రకోపాలు, చంద్రబాబు సర్కార్ దగాతో నష్టపోయి మిగిలిన అరకొర పంటనైనా అమ్ముకుందామని చూసిన పత్తి రైతును సిసిఐ నిబంధనలు కూడా చిత్తు చేస్తున్నాయి. నిజానికి పత్తి తేమ శాతం 8 నుంచి 12% మధ్య ఉండాలి. 8% ఉంటే పూర్తి స్థాయిలో మద్దతు ధర 8,110 రూపాయలు దక్కగా, తేమ శాతం పెరిగితే 7,710 దాకా ఇస్తున్నారు. 12% దాటితే తిరస్కరిస్తున్నారు. అయితే తుపాను ప్రభావం, మారిన వాతావరణ పరిస్థితుల వల్ల పత్తిలో తేమ శాతం 18 నుంచి 22% వరకు ఉంటుంది. దీంతో బయ్యర్లు కొనుగోలు చేయకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. సిసిఐ కేంద్రాలకు పత్తిని తీసుకొచ్చి వెనక్కి తీసుకెళ్లడంతో రవాణా, కూలీల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రైవేట్ దళారులు క్వింటా పత్తి 5,000కే కొనుగోలు చేస్తున్నారు. ఆ డబ్బులు కూలీలు, రవాణా ఖర్చులకు కూడా మిగలకపోవడంతో రైతులు విసుగు చెంది పత్తి పంటను దున్నేస్తున్నారు. నష్టపోయిన రైతుల్లో అత్యధికంగా కౌలు రైతులున్నారు. వీరికి నష్టపరిహారం, అన్నదాత సుఖీభవ వంటి సదుపాయాలేవి చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వడం లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.